ప్రతి మనిషిలో లోపల ఒకరుంటారు, బయట ఒకరుంటారు. ఇన్నర్ వాయిస్ ఒకటి ఉంటుంది, అవుట్ వాయిస్ ఒకటి ఉంటుంది. సాధారణంగా ప్రతి మనిషికి తను చేసే పనులలో కానీ, మాట్లాడే మాటల్లో కానీ, డైలీ తిరిగే వ్యక్తులతో కానీ అందరూ బాగుండాలి, కానీ తనకంటే బాగుండాలని అనుకోడు వాడు. ఎందుకంటే తన లోపల ఒక ఈగో అనేది ఉంటుంది. ప్రతి మనిషికి ఉంటుంది అది. చాలాసార్లు అనిపిస్తుంది, అన్నం దగ్గర కూర్చుంటే నాకు ఫస్ట్ వడ్డించవచ్చు కదా, ఎందుకు లేట్గా పెట్టావు అనిపిస్తుంది. తర్వాత ఫోన్ చేసిండే కార్యక్రమం ఉంటుంది, ఏదన్నా మీటింగ్సో, పార్టీసో, ఫంక్షన్సో ఉంటాయి. నాకే ఫస్ట్ ఫోన్ చేయొచ్చు కదా, వాళ్ళందరూ చేసినాక నాకే ఎందుకు చేయాలి అనేది ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళి ఉంటుంది. పెళ్ళిలో చిన్న చిన్న కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, ఏదో ఒక న్యూసెన్స్ అవుతుంది. గొడవ స్టార్ట్ అవ్వడం అనేది పెళ్ళిలో జరిగే గొడవకి వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్స్ కావు, వీడి ఈగోస్ గొడవలు జరుగుతాయి అక్కడ. వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఈగోస్ ఎప్పుడో పాత వర్షాలు ఉంటాయి. ఆ న్యూస్ క్రియేట్ చేసుకుని దాని ఈగో వల్ల హట్ అయ్యి వాడు గొడవ చేస్తుంటాడు. ఇట్లా నీ లైఫ్ మొత్తంలో నీ ఇన్నర్ వాయిస్, నీ ప్రతిదీ నీ ఇన్నర్ వాయిస్ వల్లనే నీ గొడవ స్టార్ట్ అవుతుంది. అది ఒక్కటి నువ్వు కంట్రోల్ చేసుకుంటే ఎప్పుడైనా నీ లైఫ్ నీ చేతిలోనే ఉంటుంది. సిగరెట్ అనేది ఒక నిప్పు అనేది సిగరెట్ రూపంలో 2 వేల మధ్యలో ఉన్నప్పుడే నీట్గా ఉంటుంది. అదే ఓ మంటగా మారితే నీ చుట్టుపక్కల అంతా తగలబడిపోతుంది. లైఫ్ కూడా అంతే. నీ ఈగోను కంట్రోల్ చేసుకో, నీ టంగును కంట్రోల్ చేసుకో, లైఫ్ నీ చేతిలో ఉంటుంది.